AR Gold and Diamonds తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. శ్రీనివాస మంగాపురం సృష్టికర్త ఈజ్ నన్ అదర్ దెన్ అజయ్ భూపతి గారు. శ్రీనివాస మంగాపురం అని పక్కా తెలుగు టైటిల్ పెట్టి కుర్రోడ్ని పెట్టడానికి ఏదైనా బలమైన రీజన్ ఉందా? శ్రీనివాస మంగాపురం అని చెప్పి టైటిల్ పెట్టి పైన నేను అమ్మాయి అబ్బాయి పట్టుకుని ఉన్న గన్ షూట్ చేసేదే పెట్టాలి లోగో. సో కంప్లీట్ డిజైన్ కూడా మాసిగానే ఉంటుంది. ఈ అబ్బాయికి మంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి మహేష్ బాబు గారిని ఆ ఫ్యామిలీ సభ్యులు పిలిచి మా అన్న కొడుకు వస్తున్నాడు నాకు కొడుకులాగే, ఎందుకని మహేష్ బాబు గారు ఆ హైప్ ఇవ్వలేకపోయారు? మహేష్ గారు మాకు ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చారు. నాన్నగారు అభిమానం, నా అభిమానం జయకృష్ణ అనే రాష్ట్రాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారణాసి వల్లే పాపం బయటికి రాలేకపోయారు. అది ఎప్పుడో రిలీజ్, ఇంకా చాలా టైం ఉంది కదా. మోహన్ బాబు గారు లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి కృష్ణ గారి మనవడు కాబట్టి సెంటిమెంట్గా నేను నాలాంటి వాడు ఒకడు ఉంటే సినిమాకి వెయిటేజ్ వస్తుందని యాక్సెప్ట్ చేశారా? అజయ్ కోసం యాక్సెప్ట్ చేశారు. అండ్ స్టోరీ చెప్పినప్పుడు అక్కడే ఒప్పేసుకున్నాను. మోహన్ బాబు గారు కూడా ఎక్కడ ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం కానీ సినిమా గురించి మాట్లాడటం కానీ ప్రస్తావించడం కానీ రేపు రిలీజ్ అని చెప్పడం కూడా జరగలేదు. మోహన్ బాబు గారు ఇక్కడ లేరు. నరేష్ గారు కూడా తిరుపతి దర్శనం కలిసి వెళ్ళాం మేము. ఆయన కూడా కొంచెం ఎమోషనల్ అది కనిపించింది. అక్కడ నేను నరేష్ గారు ఉన్నప్పుడే ఒకసారి జేక్స్ మీద ఏదో కోపం వచ్చు అన్నాను, ఏదో కొంచెం అరిస్తే నన్ను పక్క తీసుకెళ్ళి కొంచెం సాఫ్ట్గా డీల్ చేయాలి. బట్ ఆ స్కూల్ నుంచి వచ్చారు కదా, ఆయన ప్రభావం ఎంతవరకు ఉంది మీ మీద? ఆర్జీవి గారి ప్రభావం, ఆయన సినిమాల ప్రభావం అయితే నాకు 1000% ఏ సినిమాలో కొంచెం కనిపించింది? నాకు ఐ లవ్ సత్య, యాక్చువల్లీ సత్య ద బెస్ట్ మూవీ అని నేను చెప్పాను. కానీ స్పీడ్ తగ్గించేశారు మీ గురువు గారు అసలుకి. బాంబేలో చేస్తున్నారు మధ్యలో ఆ టీడీపీని కొంచెం వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టారు అది ఇది అని చెప్పేసి. ఎవరు ఇబ్బంది పెట్టాలి అనుకోరు, ఎందుకంటే హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. సో శ్రీనివాస మంగాపురం సృష్టికర్త ఒక స్టార్ హీరో కొడుకుల్ని మళ్ళీ స్క్రీన్ మీద ఇంకొక స్టార్గా చూపించాలంటే ఎలాంటి డైరెక్టర్కైనా ఛాలెంజింగ్, అట్ ది సేమ్ టైం చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఏ స్టార్ హీరో నుంచి ఒక ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు హీరోగా అంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే 2-3 తరాలు కాదు, దాదాపు 5-6 తరాల మంది ఆ కుటుంబంలో ఫ్యాన్స్గా ఉండి 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 కొడుకుల్ని బ్లెస్ చేసి తర్వాత మనవళ్ళని బ్లెస్ చేసి చూస్తూనే మనం ఆ పరంపర తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చూస్తున్నాం. కాబట్టి అలాంటి శ్రీనివాస మంగాపురంలో హీరోగా చేసిన మన ఘట్టమనేని వారసుడు ఘట్టమనేని జయకృష్ణని హీరోగా లాంచ్ చేస్తూ ఆయన చేతుల్లో పెట్టారనమాట. ఆ డైరెక్టర్ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఈజ్ నాన్ అదర్ దెన్ సో అజయ్ భూపతి గారు. అజయ్ భూపతి గారు నమస్తే. హలో. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డెఫినెట్గా ఉంటుంది కదా, ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి హీరోగా వస్తున్నాడు అంటే ఆ చిన్న తెలియని భయం. ఎక్కడో అనుకుంటాం ఏముందులే చేసేద్దాం, పెద్ద విషయం కాదు, కథ మంచిదైతే చాలు, ఇవన్నీ అనుకుంటాం. కానీ బట్ సాయంత్రం షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఎన్ని ఒకసారి కృష్ణ గారు, మహేష్ బాబు గారు, రమేష్ బాబు గారు అందరూ గుర్తొచ్చేస్తారు. ఎట్లా చూపించాలి, ఇంకా ఎట్లా చూపించాలి ఆ అబ్బాయిని, ఎట్లా ఆడియన్స్ ఇష్టపడేలా చేయాలి, ఎన్నో ఉంటాయి కదా. అవన్నీ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుందా, బాధ్యత అనిపిస్తుందా? నాకేముండవు అసలు, నా 1% కూడా ఉండదు. నేను అసలు అవన్నీ మైండ్లో పెట్టుకోను. నాకు సెట్కి వస్తే నేనే ఎక్కడ ఏం చెప్తే చెయ్యాలని నేను ముందే చెప్పాను. నేను తను రెడీ అయ్యాడు చేయడానికి. లెగసీస్ అవన్నీ ఏంటి అంటే 100% అవి యూజ్ అవుతాయి, కానీ డైరెక్షన్ చేసినప్పుడు మనకి ఇవన్నీ మైండ్లో పెట్టుకోకూడదండి. ఇవన్నీ ఆ స్టోరీకి ఎంతవరకు అవసరం, క్యారెక్టరైజేషన్కి ఏది కావాలి, నేను అదే చేస్తాను. అదే చేసా కూడా ఈ సినిమాకి కూడా. నేనైతే 1% కూడా టెన్షన్ పడలేదు. జేక్స్ అండ్ రాషాతో నేను అంటే పర్సనల్గా కనెక్ట్ అయిన తర్వాత మాత్రం నేను ఖచ్చితంగా నేను పర్సనల్గా కోరుకున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి వాళ్ళిద్దరి కోసమైనా అని చెప్పి నేను పర్సనల్గా కోరుకున్నా. కృష్ణ గారి గురించి నాకు తెలుసు, అలా నేను వాళ్ళని మైండ్లో పెట్టుకోలేదని కాదు. వీళ్ళిద్దరికీ ఏం చేశాను ఈ సినిమా అనేది ఒకసారి రిలీజ్ అయిన తర్వాత చూడండి.
అది ఎందుకంటే కృష్ణ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఓకే. కానీ నేను వాళ్ళ కోసం తీయలేదండి. నేనే ఒక ఫ్యాన్గా మారిపోయి నేను క్యారెక్టర్స్లోకి వాళ్ళ క్యారెక్టర్లోకి దూరిపోయి నేను చేయాల్సిందంతా నేను చేశాను ఒక డైరెక్టర్. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు, కానీ మంచి సినిమాలు తీశారు. తీసిన 3 సినిమాల్లో కూడా మహాసముద్రం కొంచెం అటు ఇటుగా ఉన్న, RX100 నెక్స్ట్ లెవెల్. అంటే కార్తికేయని ఈరోజు ఒక హీరోగా ప్రతి ఒక్కరు కూడా రికగ్నేషన్ చేస్తున్నారు బయటకు వెళ్తే బికాస్ ఆఫ్ RX100. వితౌట్ RX100 హూ ఇస్ కార్తికేయ అనే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. తర్వాత వస్తే మంగళవారం, ఇప్పుడు వస్తే శ్రీనివాస్ మంగాపురం. ఆ ఎం అనేది కలిసి వచ్చింది మంగళవారం. ఈ మంగాపురం మధ్యలో మహాసముద్రం కూడా ఉంది. నేను అటువంటి అసలు ఏమి పట్టించుకోను. ఓకే ఓకే. RX100 కార్తికేయకే కాదు, RX100 పాయల్ రాజ్పుత్ని పుట్టించింది, ఒక అజయ్ భూపతిని పుట్టించింది, ఒక చైతన్య భరద్వాజ్ని పుట్టించింది, ఒక లక్ష్మణ్ని పుట్టించింది. సో మెనీ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులను పుట్టించింది RX100. అది నా ఒక్కడి వల్ల నేను ఎప్పుడు ఒప్పుకోను. నేను మొత్తం తీసుకోను. ఓకే. ఇప్పుడు క్రెడిట్ అంతా నాదే అనేది నేను ఎప్పుడు తీసుకోను. దాని ప్రొడ్యూసర్ కూడా కార్తికేయన్. అది అందరికీ వచ్చింది అంతే. RX100 దానికి నేను డైరెక్టింగ్ అంతే. ఓకే. సో క్రెడిట్ గోస్ టు ఆల్, అంటే చాలా మంది ఉన్నారు RX100. నాకు ఈ సెంటిమెంట్లు అవి ఏమీ నాకు నచ్చవు అసలు. అంటే మహాసముద్రం కూడా నేను చెప్పా అప్పుడు, క్యారెక్టరైజేషన్స్కి సంబంధించిన టైటిల్ అది. మహా అంటే హీరోయిన్ క్యారెక్టర్ నేమ్. సముద్రానికి 2 types ఆఫ్ క్యారెక్టర్ ఉంది. ఒకటి సైలెంట్గా ఉంటుంది, 2 ఎగిసి పడుతుంది. ఆ ఇద్దరు క్యారెక్టర్లో కూడా ఆ టైప్ ఉంటాయి. అందుకే నేను మహాసముద్రం పెట్టా. ఇక మంగళవారం పెట్టడానికి మీకు తెలిసిందే, అది మంగళవారం మూవీ, మంగళవారం ఏం జరుగుతుంది అనేది అందులో ఉంటుంది. శ్రీనివాస మంగాపురం కూడా ఇది నేను టైటిల్ కానివ్వండి, ఇది ఒక శ్రీనివాస మంగాపురంలో జరుగుతున్న స్టోరీ. శ్రీనివాస మంగాపురం అంటే తిరుపతిలో ఉంటుంది అది. సో తిరుపతి బ్యాక్డ్రాప్ మాది, అండ్ వేరే బ్యాక్డ్రాప్స్ కూడా ఉన్నాయి. సో టైటిల్స్ అయితే నేను అందుకు పెట్టాను. బట్ ఇప్పుడు టైటిల్స్ అన్నీ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే క్యాచీగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. యూత్ ఎస్పెషల్లీ జెన్ ఆల్ఫాని కనెక్ట్ అయ్యేలాగా కూడా టైటిల్స్ పెడుతున్నారు ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి. అది హిట్టా పట్టా పక్కన పెడితే ఇప్పుడు ఇలాంటి ఒక రొమాంటిక్ ఇంత మంచి అందగాడిని పెట్టుకొని మీరు చేయాలనుకుంటే యాక్షన్ చేయొచ్చు, లేకపోతే ఇంకొక వేరే జోనర్స్ చాలా ఉన్నాయి. తనకిష్టమైన జోనర్స్ కూడా వేరే అని కూడా నాకు చెప్పాడు మొన్న ఇంటర్వ్యూలో కూడా. అవన్నీ కాకుండా ఇలాంటి ఒక శ్రీనివాస మంగాపురం అని పక్కా తెలుగు టైటిల్ పెట్టి కుర్రోడ్ని పెట్టడానికి ఏదైనా బలమైన రీజన్ ఉందా? ఏం కాదండి, ఇది కూడా చిన్న మాస్ ఎంటర్టైనర్. ఇది లవ్ స్టోరీ కానీ మాసి ఉంటుంది 100%. వేరే కారణం అంటూ ఏమీ లేదు. అంటే శ్రీనివాస మంగాపురం అని చెప్పి టైటిల్ పెట్టి పైన నేను అమ్మాయి అబ్బాయి పట్టుకుని ఉన్న గన్ షూట్ చేసేదే పెట్టా లోగో. చూస్తే మీరు ఇది ఒకసారి లోగో అది. సో కంప్లీట్ డిజైన్ కూడా మాసిగానే ఉంటుంది. సో ఇది 100% టైటిల్ స్టోరీ అయిపోయిన తర్వాత జేక్స్ అండ్ రాషా వచ్చారు. ఓకే ఓకే ఓకే. బట్ ఫస్ట్ వేరే వాళ్ళు అనుకున్నారా? నో, అసలు నీ స్టోరీ ఎక్కడ చెప్పలేదు నేను. వీళ్ళకి ఫస్ట్ జేక్స్కి చెప్పాను. కానీ అజయ్ గారు ఇప్పుడు ఎంత స్టార్డమ్ ఉన్నా కానీ ఇండస్ట్రీలో ఎట్లయిపోయిందంటే ఒక మంచి పిఆర్ లేకపోతే మీడియా హైప్ అనేది చాలా ఇంపార్టెంట్. అటెన్షన్ ఉండాలి. ఆ అటెన్షన్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా వాళ్ళ సినిమాలు కూడా బోల్తా పడ్డాయి, మనం చూసాం. ఓపెనింగ్సే రావట్లేదు ఇప్పుడు. అట్లా అయిపోయింది. హైప్ ఎందుకు ఉండాలంటే డెఫినెట్గా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే శ్రీనివాస మంగాపురం జూలై 30 రిలీజ్ అవుతుందని నాకు ఎట్లా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ ద హైప్. ఈరోజు ఇంత పెద్ద స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అబ్బాయిని మీరు ఒక హీరోగా పెట్టుకుంది, తన డెబ్యూ మూవీ, తన జీవితం అంతా ఈ సినిమా మీద ఆధారపడి ఉంది. ఇంకొక డైరెక్టర్ రావాలన్నా, ఆడియన్స్ గుర్తుపట్టాలన్నా, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆ అబ్బాయిని రేపు సినిమా తీయాలన్నా, ఆ హైప్ అనేది ఈ సినిమాకి ఇవ్వలేకపోయారు. అక్కడ కొంచెం సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అయ్యారు అనేది బయట ఒకటి నడుస్తుంది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇప్పుడు ఏ స్టార్లు అయినా కానీ వాళ్ళ కొడుకుల్ని ఫస్ట్ సినిమాకు లాంచ్ చేసుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఫస్ట్ లాంచ్ అనేది సినిమా రిలీజ్ అయ్యేదాకా ఉంటుంది ఆ హైప్. ఈ అబ్బాయికి మంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి మహేష్ బాబు గారిని ఆ ఫ్యామిలీ సభ్యుల్ని పిలిచి, మా అన్న కొడుకు వస్తున్నాడు, నాకు కొడుకులాగే జైని మీరందరూ ఆశీర్వదించాలి, ఘట్టమనేని ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటే జైని కూడా బ్లెస్ చేయాలని చెప్పేసి, ఎందుకని మహేష్ బాబు గారు ఆ హైప్ ఇవ్వలేకపోయారు అనేది చాలా మంది అనుకుంటా. నీ క్వశ్చన్కి ఏం చెప్పగలరు యాజ్ ఎ డైరెక్టర్గా? మహేష్ గారు మాకు ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చారు, అది నాకు తెలుస్తుంది.
ఆఫ్ స్క్రీన్ ఇచ్చారు మీకు ఆ సపోర్ట్, ఆన్ స్క్రీన్ ఏమి ఇవ్వాలి. ఆయనకున్న కొన్ని కమిట్మెంట్స్, ఆయన చేస్తున్న సినిమా ఇప్పుడు వారణాసి అనే గ్లోబల్ సినిమా రాజమౌళి గారు డైరెక్షన్ లో, ఆ సినిమాకి వాళ్ళు ఏం రూల్స్ పెట్టుకున్నారో మనకు తెలియదు. ఓకేనా, ఎట్టి పరిస్థితుల్లో మహేష్ గారు డైరెక్టర్స్ హీరో, మీరు ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. సో డైరెక్టర్స్ పెట్టిన రిస్ట్రిక్షన్స్ కి అనుగుణంగానే ఆయన పనిచేస్తారు. ఎంత లుక్ కనిపించకూడదా? లుక్ గురించి కాదు, సంథింగ్ ఉంటాయి కదా, అంటే బయట వేరే ఈవెంట్స్ జనాల్లోకి వెళ్ళకు ఏ ఉంటాయి కదా, అది పెద్ద సినిమా కదా, అది దానికి సంబంధించి ఉంటాయి. నాతో చెప్పారు కూడా ఆయన, అది ఎప్పుడో రిలీజ్, ఇంకా చాలా టైం ఉంది కదా. ఏదైనా సరే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. స్టార్ట్ దగ్గర నుంచి హైప్ తీసుకురావాలనేది ఉంటది కదా దానికి. సో దాని వల్ల కానీ బయటికి రాలేకపోయారు. కానీ ఆయన మాకు చేయాల్సినంత సపోర్టు జేక్స్కి, వాళ్ళ అబ్బాయికి, అంటే వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి కింద లెక్క. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు అంటే చాలా ఇష్టం ఉంటుంది మహేష్ గారికి, రమేష్ బాబు గారి కంటే. అండ్ మాకు మహేష్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా మాకు వెనుకున్నారు. ఈ సినిమా అంటే జేక్స్ వెనుకున్నారు, కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. అండ్ సినిమాని ఇష్టపడే వాళ్ళు, అంటే నా ఫ్యాన్స్ అని నేను అన్నాను, నా ఆడియన్స్ అంటే వీడు మంచి సినిమా చేస్తాడరా వీడు అని చూడడానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉన్నారు. అది రోజు రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు రోజుకి పెరుగుతుంది మా సినిమా మీద టాక్ అనేది. నాకు 100% ఉంది. మహేష్ గారి సైడ్ నుంచి అయితే మాకు ఎంత రావాలో సపోర్ట్, అంత సపోర్ట్ వచ్చింది. బయట నానుతున్న ఒక నానుడు ఇది, డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళే సమాధానం చెప్పాలి. బయట ఏమంటున్నారంటే అంటే ఫాదర్ లేని అబ్బాయి కదా, కొంచెం అదే పెద్దగా అంటే ప్రీ రిలీజ్లో చేస్తుంటే బాగుంటుంది కదా అనేది నా దగ్గర కూడా ఒకళ్ళు ఇద్దరు అన్నారంటే, ఫస్ట్ సినిమా కదా, లాంచింగ్ కదా అని. నేనేమన్నానంటే ఓకే, ఇప్పుడు చేయాల్సింది ఏదో జరిగింది. ఎందుకంటే మాకు టైం లేదు ప్రీ రిలీజ్ చేయడానికి. వాటికి కొన్ని నేను ఫస్ట్ కాపీ మీద ఉండడం, దాని మీద అది ఉండడం వల్ల అవన్నీ వాటి వల్ల మేము కొంచెం ప్రెస్ మీట్ ఒకటే పెట్టాల్సి వచ్చింది సినిమాకి. ప్రీ రిలీజ్ లేకపోవడం వల్ల హర్ట్ అయిన మాట చాలామంది వాస్తవం, కృష్ణ గారి ఫ్యాన్స్ అది. కానీ మాకు ఆ పరిస్థితులు అనుకూలించలేదు. ఎంతమంది అనుకుంటారు సార్, ఎంతమంది మహేష్ బాబు గారిని జైలు పెట్టి గజమాల వేసి ఫొటోస్ సెలబ్రేట్ చేసుకొని అనుకుంటారు, కానీ తండ్రి లేకపోయినా తండ్రిలాగా నిలబడ్డాడు బాబాయ్ అనేది అనిపించాలి. లేదు రోషన్ గారు, సేమ్ మహేష్ బాబు గారు కూడా అనిపించవచ్చు కదా, అయితే నేను మా అబ్బాయి చేయలేకపోతున్నాను అని. అది ఎందుకు ఆలోచించరు? ఆయన చెప్తున్నాను కదా, ఆయన కమిట్మెంట్స్ ఏంటి నాకు తెలుసు, నాతో మాట్లాడారు ఆయన. నేను చెప్పను, కానీ ఆయన వారణాసి వల్లే పాపం బయటికి రాలేదు. లేకపోతే ఇద్దరితో చిన్న ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు. ఇతను మహేష్ బాబు గారు ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు, శ్రీనివాస్ మంగాపురం వస్తుంది. అది మీరు అనుకుంటున్నారు చాలా చిన్న వీడియో అని, నేను అనుకుంటున్నాను చాలా పెద్ద సపోర్ట్ అని. సామాత్రం ఇవ్వడమే బజ్ వచ్చిందా దానివల్ల ఏమన్నా? అయ్యో, మహేష్ గారు కనిపిస్తేనే బజ్ అండి రావడం. నేనైతే పర్సనల్గా అందరూ మా సైడ్ నుంచి, మా టీం సైడ్ నుంచి మేమందరం అయితే హ్యాపీగానే ఉన్నాం. మహేష్ గారు కనీసం బయట ఇచ్చారు అనేది చాలా హ్యాపీగా. మీరు అడిగారా లేకపోతే జై అడిగి? నేనంటే వాళ్ళ ఫ్యామిలీ కదండి, ఆయన ఎవరు అడగాల్సిన అవసరం కూడా లేదు ఆయన్ని. ఆయన అట్లా అడగాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ఫ్యామిలీ కదా, వాళ్ళ అబ్బాయి కదా. సో ఇప్పుడు ఈ రోజు ఆ కొత్త సినిమా రాజమౌళి గారు రిస్ట్రిక్షన్స్ వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ రిస్ట్రిక్షన్స్ అలా నేను అన్నలేంది, వాళ్ళు నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి. ఆ సినిమా ఎండ్ అయ్యే వరకు కూడా ఇది అని, దానికి అనుగుణంగానే బయటకు రావాలి. జయవన్ ఎక్స్ప్రెస్ చేశారండి మీ దగ్గర? నా దగ్గర మా బాబాయ్ వచ్చుంటే బాగుండేది, సపోర్ట్ చేస్తే బాగుండేది. అసలు మీకు తెలియదు, తన గురించి ఏది పెద్ద ఫీల్ అవ్వడు. తను వేరే జయకృష్ణ అసలు ఫీల్ అవ్వడు. ఏది జరుగుతుంది అది జరుగుతుంది అనేది నా కాన్సెప్టే తన కాన్సెప్ట్ కూడా. మనం కష్టపడ్డాము, చేసాము. కానీ తను స్క్రీన్ మీద చూస్తే అందరూ ఇవన్నీ మర్చిపోతారు, వేరేగా స్క్రీన్ మీద బాబాయ్ లాగా కనిపించాడా, రమేష్ గారిలా కనిపించారా, కృష్ణ గారిలా కనిపించారా? అంటే నేను మొన్న చెప్పా ఒకసారి, అంటే లాంగ్ రన్లోనేమో మహేష్ గారిలా రన్నింగ్ ఉంది, కొన్ని క్లోజ్అప్ షాట్స్లో కృష్ణ గారిలా ఉంటాడు. ఎప్పుడైనా సడన్ ఎంట్రీలు ఇస్తే లొకేషన్లో వాళ్ళ గిరిజాల చుట్టూ అది వాళ్ళ ఫాదర్లా కనిపిస్తాడు. సో అన్నీ ఉన్నాయి, కానీ తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉంది. మీరు ఒక మాట అన్నారు, ఆన్ స్క్రీన్ కన్నా కూడా ఆఫ్ స్క్రీన్ మహేష్ బాబు గారు చాలా సపోర్ట్ చేశారు ఎంటైర్ టీమ్కి, నాకు కన్నా చెప్పారు కదా. ఎప్పుడైనా మీతో ఫోన్లో మాట్లాడటం కానీ, మా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఫస్ట్ తరం హీరో ఈ అబ్బాయి, అంటే మా తర్వాత వస్తున్న ఫస్ట్ హీరో ఎలా చేస్తున్నాడు, కథ ఎలా ఉంది, ఇంకా లేకపోతే ఇంకా ఎలా బెటర్గా ఎలా చేయొచ్చు,
లేకపోతే ఇంకా ఏం సపోర్ట్ కావాలి మీకు, ఇట్లాంటి ఏమన్నా అడగటం, మీతో ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడటం జరిగిందని? ఇద్దరం ఫోన్లు మాట్లాడడం అన్నీ జరిగినాయి ఎప్పటికప్పుడు నాకు. కానీ మీరు బయట వాళ్ళు అనేసుకుంటే ఎమోషనల్గా ఏమి ఎవరు అంటే ఎమోషనల్గా అంటే మా ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు హీరో అలా ఎవరు ఉండరు. ఎలా చేస్తున్నాడు అజయ్ అంటే బాగా చేస్తున్నాడు సార్, జాగ్రత్తగా చెయ్యి ఈ చెప్తారు తప్ప ఎవరు కూడా ఇది ఫస్ట్ సినిమా చాలా ఇంపార్టెంట్ కదండి. అది నాకు తెలియదా, ఆయనకి తెలియదా, జేక్స్ తెలియదా మరి ఫస్ట్ సినిమా. ఇప్పుడు మొన్న అఖిల్ లెనిన్ హిట్ పడిన తర్వాత ఎప్పుడో అఖిల్ సినిమా ఫస్ట్ రిలీజ్ది మొన్న మాట్లాడాడు కదా. ఆ అఖిల్ అనేది లైఫ్లో మర్చిపోలేనిది, జనం ఒక్కసారిగా ఇచ్చేసి ఒక్కసారిగా కిందకి ఇలా పడేసినట్టు అనిపించింది అన్నారు కదా. ఫస్ట్ మూవీ ఏ హీరోకైనా చాలా ఇంపార్టెంట్. అవును, కరెక్ట్. అందుకని ఇది ఆయన కేర్ అయితే ఉంది వెనకాల నుంచి చాలా ఉంది, నాకు తెలిసి ఎంత ఉంది అనేది. అంటే నేను ఏమంటే మీరు చెప్పినట్టు ఎక్కడితే చెప్పరు, అది జస్ట్ నార్మల్ క్యాజువల్గా ఏంటది అలా జరుగుతుంది, ఇది నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటున్నాను అన్నీ కూడా. ఎక్కడ జాగ్రత్తగా చేయండి. నేను టీజర్ చూసినప్పుడు తర్వాత నేను మా ఓన్ని షాక్ అయ్యాను చూసి, అసలు చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే తన టీజర్లో యాక్షన్ అర్థం షాక్ అయ్యాను నేను, చాలా హ్యాపీగా ఉంది అసలు అని. మీరు నెంబర్ ఉంది, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒకసారి నాకు మెసేజ్ చేశాను, కాల్ చేస్తాను ఫ్రీ టైంలో అన్నారు. అలాగే నేను చాలా ఎప్పుడు ఏ సాంగ్ పంపినా ఏ ట్రైలర్ పంపినా వెంటనే రిప్లైలు ఇవ్వడం, ఇది ఎలా జరుగుతుంది ఇవన్నీ అడగడం, ఇవన్నీ ఆయన మహేష్ గారు నాకు చేశారు. సూపర్. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం టైటిల్ అయితే అందరికీ గుర్తుండిపోయే టైటిల్, ఇంకా అదే చెప్పాల్సిన పని లేదు. ఇంకా దీంట్లో మీరు చేసిన మంచి పని ఏంటంటే మోహన్ బాబు గారు లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి సమవుజ్జిగా, అంటే ఒక హీరో ఫస్ట్ హీరో బట్ ఆయన కథను చూసి యాక్సెప్ట్ చేశారా? కృష్ణ గారి మనవడు కాబట్టి సెంటిమెంట్గా నేను నాలాంటి వాడు ఒకడు ఉంటే సినిమాకి వెయిటేజ్ వస్తుందని యాక్సెప్ట్ చేశారా? అజయ్ కోసం యాక్సెప్ట్ చేశారా? అదైతే ఆయనే అడగండి, మీరు చెప్తాడు ఆయనే ఎవరి కోసం యాక్సెప్ట్ చేశామని. ఆయనకి మెయిన్ కథ. ఇప్పుడు అంత పెద్ద ఆర్టిస్టు అన్ని చూసిన ఆయన ఎగ్జైట్ అవ్వడం చాలా అరుదు. వాళ్ళని ఎగ్జైట్ చేయాలంటే అసలు అంత ఈజీ కాదు. వాళ్ళు చిన్న చిన్న వాటికి ఎగ్జైట్ అయిపోరు, అవరు. అంటే నాకు తెలుసు, నేను ఆయన్ని క్యారెక్టర్లో పెట్టుకోవాలి, ఆయన ఉంటేనే సినిమాకి వెయిట్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ వెయిట్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఎమోషనల్ క్యారెక్టరు, చాలా సేమ్ టైం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో నేను మోహన్ బాబు గారు అనుకుంటున్నానండి, నేను దత్తు గారికి చెప్పాను, మా కిరణ్ గారికి. అది దత్తు గారు బాగుంటుంది మరి అలా ఆయన చెయ్యాలి, కానీ మనదే ఉంది, హ్యాపీగా ఒకసారి నేను మాట్లాడతాను వెళ్ళి కలిసిరా అని పంపారు. ఆయన స్టోరీ చెప్పినప్పుడు అక్కడే ఒప్పేసుకున్నారు. అక్కడి నుంచే ఫోన్ చేశారు ఆదిశాస్త్రిరావు గారిని, ఈ సినిమా చేస్తున్నాను. అది ఎందుకు ఒప్పుకున్నారో ఆయన్నే అడగండి. ఆయన కథ ఒప్పుకున్న తర్వాత ఈ సినిమా చేస్తానని చెప్పారు. ఏది మోహన్ బాబు గారు కథ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆదిశేషగిరిరావు గారు మీరు చెప్పారు ఈ సినిమా నేను చేస్తున్నాను అని. లేదు, ఆయనే అక్కడి నుంచి నా కథ విని డైరెక్ట్ ఆదిశేషగిరిరావు గారు ఫోన్ చేసి మోహన్ బాబు గారు వాళ్ళు బంగారయ్య పిలుచుకుంటారు, నేను ఈ సినిమా చేస్తున్నానయ్యా అని చెప్పి చేస్తున్నాను. కానీ ఫుల్ ఎక్సైట్ అయ్యారు ఆయన కూడా సెట్ లో బాబుని చూసి. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఆయనతో వర్క్ చేసిన ఎవ్రీ సెకండ్ గుర్తుంది. అంటే ఆయన డైరెక్టర్స్కి ఎంత వాల్యూ ఇస్తారు, లేకపోతే ఆయన కమిట్మెంట్ ఎలా ఉంటుందంటే చిన్న చిన్న వాటి దగ్గర కూడా చాలా కేర్ తీసుకుంటాడు ఆయన. ఎవ్రీ డైలాగ్ ఇది కరెక్టేనా నేను చెప్పింది, లేకపోతే నీ స్టైల్ ఇంకో స్టైల్ మార్చనా, లేకపోతే ఇంకోటి చెప్తాను ఒకసారి చూడు అని చెప్పడం కానివ్వండి. అసలు అలా నెక్స్ట్ లెవెల్ అంటున్నాను నేను. మీరు నమ్మితే నమ్మండి, ఏదో కొత్త ఆర్టిస్ట్ వచ్చి కూర్చుంటారు చూసారా సెట్లో, అలాగే ఉన్నాడు ఆయన. మోహన్ బాబు గారు ఉన్నారు అని ప్రెజర్ ఫీల్ అవ్వడం కానీ, ఎప్పుడు టెన్షన్ ఫీల్ అవ్వడం కానీ నేనే కాదు, మా సెట్లో ఎవరు ఫీల్ అవ్వలేదు. ఆయన కంఫర్ట్ ఆయన ఇచ్చాడు మాకు అలా. యాక్చువల్లీ ఆయన వేరే, అందుకే నేను ఎవరికైనా నేను ఈ సినిమాకి ఐ లవ్ యూ చెప్పాలంటే ఇద్దరికి, ఒకటి మా హీరోకి, రెండు మోహన్ బాబు గారికి చెప్తాను. ఓకే, అంటే మిగతా టెక్నీషియన్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్లోనే మీడియాలలో పడుతుంటాయి కాబట్టి వాళ్ళు హైప్ చేయడం అంటారా? మోహన్ బాబు గారిని హ్యాండిల్ చేయడం కష్టం, చాలా కోపం. యాక్చువల్లీ హ్యాండిల్ చేయడం కష్టమేనండి. ఆర్టిస్టులు వాళ్ళకి అన్నీ తెలుసు, అంటే నేను ఏ యాంగిల్లో ఎలా ఉంటాను, ఎంతవరకు చేస్తే ఏమొస్తుంది అన్నీ తెలుసు. ఆయనకి నేను కనెక్ట్ అయ్యాను, నాకు ఆయన కనెక్ట్ అయ్యారు. అది ఎందుకనేది నాకు తెలియదు. నాకైతే అసలు
అసలు అది గురించి ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు. అంటే ఎలా చాలా ఉంది ఆయన గురించి చెప్పడానికి. మీకు నచ్చినవి 2-3 చెప్పండి, నచ్చినవి కూడా 1-2 చెప్పొచ్చు. నచ్చడం అంటూ అయితే ఏమీ లేవు నాకు. ఆయన లెజెండరీ యాక్టర్ యాక్చువల్లీ. ఆయనకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది రోషన్జీ. అవును. ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే, ఒక రాయలసీమ రామన్న చౌదరి అది కాదు, ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే అసలు కొదమసింహం కానీ అవి ఆయన చేసిన యాక్టింగ్ ఎవరి వల్ల అవ్వవు. అంత ఈజీ కాదని చేయడం. నువ్వు మోహన్ బాబు గారు లాగా ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ యాక్టర్ అంట నేను. ఆయన డిఫరెంట్ మోడలేషన్ అది ఎవరికి రాదు. అందులో 500 సినిమాలు అంటే నాట్ ఈజీ. వాళ్ళని మనం అంటే భ్రమలో పెట్టడం అనేది కళ. అవును, అర్థమైంది. అది మనం అనుకుంటాం, వాళ్ళకి అన్నీ తెలుసు. నాకు ఎందుకు కనెక్ట్ అయ్యారు అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను చాలా వెరీ జెన్యున్గా ఉంటా. ఆయన దగ్గర నేను వెనక నుంచి అవన్నీ నా దగ్గర ఉండవు ఎప్పుడు. సార్ నాకు ఏం కావాలి, ఇది సార్. బహుశా అది ఆయనకి నచ్చుండొచ్చు నాలో. నన్ను కూడా ఆయన బాగా అంటే ఆయన నన్ను అంటే ఆయన దగ్గరికి తీసుకున్నాడు నన్ను. ఒకసారి అయితే నాకు మా గురువు గారు దాసరి గారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అజయ్ నీ డైరెక్టోరియల్ అంటే నీ కమాండింగ్ చూస్తుంటే అది నాకు నువ్వు నచ్చావు అని చెప్పి కూడా అన్నాడు ఆయన. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ సినిమాలో జై అండ్ మోహన్ బాబు గారు వీళ్ళిద్దరే అందరికి తెలిసిన వాళ్ళు కూడా. మోహన్ బాబు గారు కూడా ఎక్కడ ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం కానీ, సినిమా గురించి మాట్లాడటం కానీ, ప్రస్తావించడం కానీ, రేపు రిలీజ్ అని చెప్పడం కూడా జరగలేదు. మోహన్ బాబు గారు ఇక్కడ లేరు. యాక్చువల్లీ 10 days నుంచి జపాన్లో ఉన్నాడు ఆయన. నేను నిన్న కూడా మాట్లాడా ఆయన మొత్తం ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేవర్ అంటారు. ఎందుకు వచ్చానా ఆనందాజీ మొత్తం వాయిస్ అంతా ఇదైపోయి అసలు నోట్లోకి మాట రావట్లే. లేకపోతే నేను యాక్చువల్లీ ఆయన ప్రీ రిలీజ్ కూడా అందరూ లేరు, ఎవరు అని పెట్టలేదు. అమ్మాయి కూడా లేదు అనుకోకుండా. అంటే డేట్ చేంజ్ అయింది కదా ముందు అనుకున్న దానికన్నా. సో దానివల్ల నేను ఎవరు లేరని మేము పెట్టలేదు. ప్రీ రిలీజ్ ఎవరు ఉన్నా లేకపోయినా అసలు మహేష్ బాబు గారు ఒక్కళ్ళు నిలబడితే చాలు. అవును, మహేష్ గారు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఊరికి అలా వచ్చి నిలబడి ఇలా అని శ్రీనివాస మంగాపురం July 30 మా ఊరు వచ్చేస్తున్నాడు వచ్చే పరిస్థితి లేరు కాబట్టి మేము పెట్టలేకపోయాం ప్రీ రిలీజ్ కూడా. మోహన్ బాబు గారు నిన్నే మాట్లాడాను నేను. అంతా ఎలా జరుగుతుందో జై ఇవన్నీ అడిగారు. నువ్వు అంత హ్యాపీ అని చెప్పాను. ఇలాగ ఆయన కూడా కొంచెం ఫేవరెట్ దాంతోనే మాట్లాడారు. కొంచెం 4th ఎప్పుడో వస్తున్నారంట, వచ్చిన వెంటనే మనం కలుద్దాం, అప్పుడు నేను సక్సెస్ పెట్టండి, నేను వస్తాను అప్పుడు అని చెప్పి కూడా అన్నారు. ఆయన పేరులోనే ఉంది కలెక్షన్ కింగ్. మీ సినిమా కలెక్షన్ రాదంటారా? ఒక రేంజ్లో వస్తుందేమో. బట్ ఆయన ఎస్పెషల్లీ ఈ బాబు యాక్టింగ్ గురించి, కృష్ణ గారు నాకు కనపడ్డారు, లేకపోతే మహేష్ నాకు కనపడ్డాడు, రమేష్ కనపడ్డాడు. ఈ అబ్బాయి యాక్టింగ్ చేస్తుంటే ఆ కళ్ళల్లో ఆ స్పార్క్ ఉంది, ఆ ఇంటెన్స్ ఉంది అని ఏమన్నా మీతో షేర్ చేసుకోవటం? చాలా చాలా నాకు చూసిన వెంటనే ఒక సీన్లో అయితే ఎమోషనల్ సీన్లో నన్ను తినేసాడు అన్నారు. డైరెక్ట్ వాళ్ళ తాతగారికి ఫోన్ చేసి చెప్పాడు ఆశీర్వాదరావు గారు. ఓకే, కానీ ఎక్కడ భయపడలేదా జై? మోహన్ బాబు గారు లాంటి ఒక శిఖరాన్ని తీసుకొచ్చి పెట్టి ఆయన మొదలే రెబలిష్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు. మోహన్ బాబు గారు అలా లేరు, ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆయన. వీళ్ళకి అది కదా మెయిన్, అదే నేను ఆయన మెచ్చుకోవాల్సిన విషయం అదే అని చెప్తున్నాను నేను. వెరీ ఫ్రెండ్లీగా ఉన్నారు ఆయన, వెరీ ఫ్రెండ్లీ యాక్టర్ ఆయన. మోహన్ బాబు గారు వేరే. ఇప్పుడు జంజీకి ఈ బాగా మ్యాచ్ అవుతున్నారు అనమాట. 100% మ్యాచ్ అవుతారు. ఓ సూపర్. అట్లయితే మోహన్ బాబు గారు మిమ్మల్ని ఎక్కువ సినిమాలు చూడాలనిపిస్తుంది నాకు. ఆయన ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ఆయన ఇంకా ఎక్కువ సినిమాలు చాలా రోజులు అయిపోయింది. సార్ కూడా సినిమాలు చేయక. మాది ప్యారడైజ్ చేస్తున్నారు ఇప్పుడు అంతే. బట్ శ్రీనివాస్ మంగాపురంలో ఇంకొక హైలైట్ ఏంటంటే రవీనా టాండన్ గారు అమ్మాయి, తను కుమ్మేసింది సినిమాలో అల్టిమేట్గా. వాళ్ళ మదర్ అంటే ఫస్ట్ సినిమాని ఎక్కడ అనిపించట్లే ఎవరికి. ఇప్పుడు ఒక్కసారి KGF చూస్తే KGFలో యష్ని ఎంతసేపు అనుకుంటామో రవీనా టాండన్ గారిని కూడా అలానే అనుకుంటాం. బికాజ్ ఆ ప్రైమ్ మినిస్టర్ రోల్లో ఓన్లీ ఎక్స్ప్రెషన్తోనే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్తోనే, ఆ కోపంతోనే థియేటర్లో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లేస్ బాగుంది. అవును. ఇప్పుడన్నా మేడం సెట్కి వచ్చారా? ఒకసారి వచ్చారు, నాతో మాట్లాడతారు ఆవిడ అప్పుడప్పుడు. అజయ్ సార్ అంటారు. అంతే వాళ్ళంతా పీపుల్ చాలా అంటే రాష అంటే తను చాలా మంచి అమ్మాయి. కానీ ఖచ్చితంగా తను మెంటాలిటీ కానీ, తన బిహేవియర్ కానీ, తను ఆలోచించే విధానం కానీ, రాష
తన మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అసలు అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వీటన్నిటికీ కారణం రవీనా టండన్ గారని నేను అనుకుంటాను. ఓకే. ఆవిడ కూడా నాకు పర్సనల్గా తెలుసు. ఆవిడ కూడా ఎప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిని అడాప్ట్ చేసుకుని వాళ్ళని పెంచి వాళ్ళకి చదువులు చెప్పి ఏంటంటే వాళ్ళకి పెళ్లి చేసి పంపే వరకు చూసుకున్నారు కదా. ఎంత కష్టం అంటే అది ఒక లేడీ ఇలా చేయడం అనేది. అంటే అది మనసులో ఇన్నర్గా ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, సొంత పిల్లలు. ఇంకొక ఇద్దరిని ఆమె అసలు వీళ్ళు అయితే వీళ్ళు పుట్టడానికి ముందే వాళ్ళని అడాప్ట్ చేసుకున్నారు. ఓకే. 2 అమ్మాయిలని 2 అమ్మాయిలకి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసే వరకు అన్నీ చూసుకున్నారు. అంటే అది ఏమంటారంటే వెరీ ఆ పర్సన్ అటువంటి ఒక లేడీ పెంచితే ఎలా ఉంటుంది. వాళ్ళ అమ్మాయి రాష చెప్పండి ఒకసారి. రాష కూడా నెక్స్ట్ లెవెల్ కాదు. యాక్చువల్లీ రాష మై బెస్టెస్ట్ ఇప్పుడు దాకా వర్క్ చేసిన వాళ్ళు. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, ఎవరికి ఉండే క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. నాకు పర్సనల్గా రాష ద బెస్టెస్ట్. ఓకే. సినిమాలో నరేష్ గారు మొన్న మాట్లాడుతూ కూడా జై గురించి కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు. డెఫినెట్గా సేమ్ ఫ్యామిలీ కాబట్టి ఆ బాండింగ్ ఉంటుంది. ఈవెన్ నరేష్ గారు కూడా తిరుపతి దర్శనం కలిసి వెళ్ళాం మేము. ఏంటి సార్ సడన్గా అంటే అలా శ్రీనివాస మంగాపురం అజయ్ తీస్తున్నాడు, మా ఓడే హీరో అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆయన కళల్లో చెప్తుంటే జై గురించి అప్పుడే అర్థమైపోయింది అనమాట. తిరుపతిలోనే జరుగుతుంది అన్నారు. మొన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా కొంచెం ఎమోషనల్ అది కనిపించింది. అంటే ఎలాంటి జాగ్రత్తలు ఏమన్నా ఫ్యామిలీ గురించి చెప్పడం కానీ. కృష్ణ గారు చాలా ఇష్టపడే మనవడు ఈ అబ్బాయి, బాగా ఇష్టం. నరేష్ గారికి కూడా కృష్ణ గారిని చాలా ఇష్టం. నాకు ఈ అబ్బాయి కరెక్ట్గా నేను నరేష్ గారు ఉన్నప్పుడే ఒకసారి జేక్స్ మీద ఏదో కోపం వచ్చాం అన్నాను. ఏదో కొంచెం అరిస్తే నన్ను పక్క తీసుకెళ్ళి కొంచెం సాఫ్ట్గా డీల్ చేయండి అని ఓకే ఇష్టం జస్ట్ జోక్ చేద్దాము. నాకు జేక్స్ అని నాకు చాలా ఇష్టం. అది జస్ట్ ఒకసారి జరిగింది. నరేష్ గారి క్యారెక్టర్ చెప్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అయిపోతుంది. స్వతంత్ర బాబు అని అసలు మీకు హీరోతో ఉంటాడు, బాగుంటుంది ఆయన క్యారెక్టరైజేషన్. అందరికీ ఎమోషనల్ థింగ్ అండి ఇది, అందరికీ ఎమోషనల్ థింగే. జయకృష్ణ అంటే స్వతహాగా ఈ జయకృష్ణ బయట తెలిసిన వాళ్ళకి ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఓకే. తను ఎందుకంటే తను 19 years ఉన్నప్పుడు, ఐ థింక్ 20 years ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు. అంటే ఆ ఏజ్లో మిస్ అవ్వడం అనేది అది నార్మల్, చాలా కష్టం. చిన్నప్పుడు వేరు, కొంచెం ఎదిగిన 30 దాటిన తర్వాత వేరు. కానీ ఆ టీనేజ్లో ఉన్నప్పుడు ఫాదర్ని మిస్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన పని, తట్టుకోవడం. జేక్స్ కొంచెం ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, ఈ టైంలో వాళ్ళ ఫాదర్ ఉంటే జేక్స్ వేరేలా ఉండేవాడేమో అనుకుని నాకు అనిపించింది. ఊరికే జస్ట్ ఖచ్చితంగా వేరేలా అంటే పాయింట్ ఆఫ్ కొంచెం అంటే తను ఎప్పుడో చిన్నగా ఆలోచిస్తాడు. ఎప్పుడు ఏమన్నా అంటే మా ఫాదరు, మా మదరు చాలా ఎక్కువ, ఆమె చాలా స్ట్రాంగ్ అంట, వెరీ స్ట్రాంగ్ ఆవిడ. అండ్ ఎప్పుడు కూడా అమ్మ 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 అంటూ నా దగ్గర. ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ ఎంత ఫీల్ అవుతారు అసలు బాబాలు చూసి. అంటే వాళ్ళందరినీ చూస్తే నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే వాళ్ళందరూ ఒక లెజెండరీ ఫ్యామిలీస్ సంబంధించిన వాళ్ళు. వాళ్ళ హంబుల్నెస్ కానీ, వాళ్ళ లేకపోతే వాళ్ళ సింప్లిసిటీ కానీ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నేను అందుకే ఎక్కువ కనెక్ట్ అయిపోయాను చెప్తున్నానుగా. నేను ఒక బ్రదర్లా తన్ని చేతుల్లోకి తీసుకుని సినిమా చేశా. మిగతాదంతా ఇంకా ఆడియన్స్. బట్ ఎప్పుడు ఫాదర్ మిస్ అయింది మీద ఆ వెళ్తే చూపిస్తాడు మీ దగ్గర? ఖచ్చితంగా. అంటే నా దగ్గర ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ నాకు తెలుసు తనకి చాలా ఉంది. మా నాన్న ఉంటే బాగుంటుంది టైంలో అనేది ఉంది. నాన్న ఉంటే బాగుండు, తాత ఉంటే బాగుండు. కానీ బంగారయ్య గారు అన్ని పాపం ఆయన చూసుకుంటారు. కానీ ఎక్కడైనా చిన్నది ఉంటుంది కదా లోపల. అఫ్ కోర్స్, డెఫినెట్గా. ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్ ఉంటాడా? చాలా స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్. జయకృష్ణ మీరు అనుకున్నంత ఈజీ పర్సన్ ఏమి కాదు. తనకి అన్నిటి మీద నాలెడ్జ్ ఉంది. ఫస్ట్ ఆ సినిమాల మీద ఉంది నాలెడ్జ్, ఉంది విపరీతమైన నాలెడ్జ్ ఉంది. చాలా ఇంటెలిజెంట్. నేనే ఇంటెలిజెంట్ అంటే ఇప్పుడు నేను అనుకుంటా ఉంటా, నేనే తింగరోని కాదు, అమాయకుడు. నేను ఎక్కడ నాకన్నా శిష్యుడండి, మిమ్మల్ని ఎవరు తింగరోడు అనుకుంటారు? నాకన్నా జయకృష్ణ అని రాష ఇంకా ఇంటెలిజెంట్. మనం స్వీట్ కూడా పెట్టా, నేను వాళ్ళిద్దరిదే పెట్టి అంటే ఇద్దరు ఇంటెలిజెన్స్ పర్సన్స్ మధ్య ఒక ఇన్నోసెంట్ అని పెట్టాను. మీరు ఆర్జీవి వదిలిన బాణం, ఆయన వదిలిన బాణం చిన్నప్పటి నుంచి అంతే.
కానీ మీరు స్ట్రాంగ్ గానీ ఇంట్రోవర్ట్ అంతే అతను, అంతే కదా? ఆ? మనం 10 అడిగితే అతను ఒక సమాధానం చెప్తాడు. కానీ నా దగ్గర అలా ఉండడు, అంటే ఇంట్లో నా దగ్గరే బోలగా ఉంటాడు. వాస్తు అలవాటు అవ్వాలి, అయితే అలవాటు అవ్వాలి, అది కనెక్ట్ అవ్వాలి. నేను కూడా అంతేలేండి, అవును కనెక్ట్ అయితేనే మాట్లాడకపోతా. ఓకే, బట్ అంత ఇంట్రోవర్ట్కి కొంచెం రొమాంటిక్ సీన్స్ గట్టిగా పెట్టారు, ముద్దులు గిద్దులు అయ్యేం హద్దులు దాటిపోయింది. మరి ఏమైనా చేయగలిగాడా? అంత రొమాంటిక్ ఉండదు, కానీ రొమాన్స్ ఉంది. చేశాడు, హ్యాపీగా చేశాడు. చేసేయాలి ఇంకా అజయ్ బాబు సినిమా అంటే. బలవంతంగా చేపిస్తారు మీరు? బలవంతం అనేది ఉండదు అసలు, ఎవరితో నేను ఏది బలవంతంగా చేయనిది వాళ్ళ పని. ఓకే, నా పని నేను చేస్తా, వాళ్ళ పని వాళ్ళు చేయాలని చెప్తాను అంతే. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హీరోస్ అంతా ఫస్ట్ 2-3 సినిమాలకి ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు చుట్టుపక్కలంతా కటన్స్ కట్టేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు లేకుండా ఒక కెమెరా, ఒక డైరెక్టర్ అలా ఉండేసి చేసుకున్న సీన్లు చాలా మంది ఉన్నారని విన్నాం. ఇలా మనోడు కూడా రొమాంటిక్ సీన్స్ అప్పుడు అలా ఉండదు, అంత రొమాన్స్ ఏమి ఉండదు, అలా ఏమి ఉండదు, అలా ఏమి లేదు. నా సినిమాలు అలా ఉండవు. అలా భయపడి సిగ్గుపడతారంటే ఒప్పుకోనని తెలుసు వాళ్ళని నేను ప్రిపేర్ చేసేస్తా ముందే. కొంచెం ఎందుకంటే RX-100 చూసుంటారు కదా, అందరూ భయపడతారు కదా. అయ్యా అంటే RX-100 అంటే అది కంప్లీట్ రొమాంటిక్ యాంగిల్లో ఉన్న లవ్ స్టోరీ. అది ఒక లవ్ అండ్ థ్రిల్లర్ కూడా అది. సో ఆ సినిమాకి అవసరం, నేను ఎంత అవసరం అంతా చేసుకుంటా నేను. ఓకే, అవసరం లేని చోట కావాలని అయితే చెప్పించాను, అసలు ఇంపాసిబుల్. ఎవరు చెప్పినా విన్నాను నేను ఆ విషయం. బట్ ఆ స్కూల్ నుంచి వచ్చారు కదా, ఆయన ప్రభావం ఎంతవరకు ఉంది మీ మీద? RGV గారి ప్రభావం? అదే ఆయన సినిమాల ప్రభావం ఉంది నాకు. ఆయన ప్రభావం అని నేను, ఆయన సినిమాల ప్రభావం అయితే నాకు 1000% ఆయన. ఏ సినిమాలో కొంచెం కనిపించింది? నాకు ఐ లవ్ సత్య, యాక్చువల్లీ సత్య ద బెస్ట్ మూవీ అని నేను చెప్తాను. అంటే ఇండియన్ ఫిల్మ్స్ లో వచ్చిన గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ లో ఇప్పటి వరకు ద బెస్ట్ మూవీ సత్య అని చెప్తాను. ఓకే, సో మెనీ మూవీస్ ఉన్నాయి. మీ సినిమాల మీద ఇంపాక్ట్ కనపడిందా తీసినప్పుడు, టేకింగ్ అప్పుడు కానీ? నో అసలు టేకింగ్ లో పడినాను. ఎందుకు అజయ్ భూపతికి సెపరేట్ ఒక పేరుంది అంటే, నేను ఎప్పుడు కూడా నా టేకింగ్ లో ఎవరిని అనుకరించింది. మీరు చూస్తే RX-100 కానివ్వండి, బ్యాక్ డ్రాప్సే వేరు కదా. ఆయన ఎప్పుడు విలేజ్ కి రాలేదు, కానీ ఇటు సైడ్ వచ్చి కొంచెం రియలిస్టిక్ మూవీస్ చేస్తాను. మాసంలో ఓపెన్ రావు, మంగళవారం అసలు కంప్లీట్ వేరే ఉంటుంది. ఆయన మేకింగ్ స్టైల్ పడదు, రాదు, అది నాకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉంది. నేను అది ఎవరికి దొరకనే ఉన్నది. ఆయన స్టైల్లో మీరు నేర్చుకున్న స్టైల్ ఏంటి, కొత్త స్టైల్ ఇది కాకుండా? ఆయన స్టైల్ అనేది నాకు ఇష్టం, కానీ నేను ఎడిటింగ్ సెన్స్ కానీ సౌండ్ మీద క్లారిటీ కానీ అది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే, సో ఇప్పటికి ఏ సినిమా రిలీజ్ అయ్యే ముందు ట్రైలర్ చూపించడం, ట్రీజర్ చూపించడం, ఫీడ్బ్యాక్ అయ్యి ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఇద్దరు. వేరే అసలు బయట తెలీదు. నేను మంగళవారంగా అవన్నీ చూసి షాక్ అయ్యాడు. ఫస్ట్ చూసి అదే నువ్వే తీసావా ఏం సార్ అన్న అంటే షాక్ అయ్యి అడిగాడు. ఎందుకు అంటే బయట ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకోండి, నేను మీ దగ్గర బోలాగా ఉంటాను, ఏంట్రా అది ఇది అంట, కానీ నా ఇన్నర్గా వేరే ఉండొచ్చు. ఓకేనా, అది మన టాలెంట్ ఎప్పుడైనా ఎక్కడన్నా బయట మన ఫ్రెండ్, మన బెస్ట్ ఫ్రెండ్ చూసినప్పుడు ఫస్ట్ షాక్ అవుతాడు. నువ్వేనా అన్న సెన్స్ వస్తుంది చూసారా, అది వచ్చింది ఆయనకి. నేను ఆల్రెడీ అప్పటికే ప్రూవ్డ్ RX-100 ఇవన్నీ నేను RX-100 చేస్తున్నా నేను. అంటే మంగళవారం ఫస్ట్ ట్రైలర్ కట్టడానికి చూపించాను ఆయనకి. షాక్ చాలా మందికి చెప్పాడు ఆయన బయట, నేను ఈరోజు మంగళవారం అంటే ఇంకా రిలీజ్ అవ్వదు. ఆయన చూపించడానికి రిలీజ్ అవ్వడానికి ఒక 10 days గ్యాప్ ఉంది. ఇండస్ట్రీలో కలిసి ప్రతి ఒక్కరికి అజయ్ ట్రైలర్ చూపించాడు, షాక్ అయ్యాను. అది ఒక రకమైన షాక్ మాట, అది అందులో వచ్చిన పదం తప్ప. కానీ స్పీడ్ తగ్గించేశారు మీ గురువు గారు అసలు? బాంబేలో చేస్తున్నారండి ఆయన, తెలుగులో ఆపేశారు. చేస్తా ఉంటారు మధ్యలో టీడీపీ కొంచెం వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టారు అది ఇది అని చెప్పేసి. ఎవరు ఇబ్బంది పెట్టాలి అనుకోరు, ఎందుకంటే ఆయన ఏం చేసినా సీరియస్గా కూడా తీసుకోవట్లేదు. ఆయనకు ఒక ఇమేజ్ వచ్చింది అంతే. అది ఆయన పెద్ద ఎవరు ఇబ్బంది పెట్టలేదు, కానీ థాట్స్ అక్కడ డీల్ చేయాలనుకుంటే అక్కడ చేస్తాడు, మళ్ళీ అక్కడ బోర్ కొట్టి ఇక్కడికి వచ్చేయాలనుకుంటే ఇక్కడ చేస్తాడు, అంతవరకే. కానీ మీరు అన్నారు ఆయన దగ్గర అంటే డెఫినెట్గా పెద్ద ఫ్యామిలీ కాబట్టి కొంతమంది ఏమో బయటికి ఓపెన్గా చెప్పలేకపోయినా కానీ మీకు కాల్ చేయటమో మెసేజ్ చేయటమో జరుగుతుంది. కృష్ణ గారు అబ్బాయి, మహేష్ వాళ్ళ అన్న కొడుకు, రమేష్ గారు అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఆయనకి. ఎవరన్నా ఓపెన్ అయ్యి చెప్పారా, పెద్ద పెద్ద స్టార్స్ బాగా తీసావు, బాగా చేసాడు అబ్బాయి? పెద్ద స్టార్స్ అలా ఫోన్ చేసి అలా ఏమి చెప్పలేదు, చెప్పరు కూడా.
నాకు నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ చెప్పరు కూడా అన్నారు కదండి, ఎందుకంటే ఉందా ఇండస్ట్రీలో అట్లాంటి రూల్ ఏమైనా ఉంటుందా? అంటే అంత ఫాస్ట్ ఫోన్ చేసి చెప్పరు. ప్రభాస్ గారు ఉన్నారు ఇప్పుడు, మాకు ట్వీట్ పెట్టారు. సో అందరూ అలా ఉండరు కదా. ఈగో ఏమన్నా అడ్డం వస్తుందా? చెప్పకూడదు, వేరే వాడికి బాగున్నా చెప్పకూడదు అలా కాదండి. ఈగోలు అంటే అసలు మనం ఎంతమంది చెప్తున్నాం ఫోన్ చేసి వాళ్ళు చెప్పేయడానికి. ఇప్పుడు నేను నాకు ఎందువల్ల ఎవరికైనా ఇప్పుడు చెప్పానా? అది ఏమీ ఉండదండి. అది ఏమి బాగుంది అనుకుంటే బాగుంది అనుకుంటారు, కానీ మరీ ఫోన్లు చేసేసి అబ్బో అలా ఏమి ఉండదు. సో ఒక్కటి కూడా మీరు నా ఫ్రెండ్స్ అయి ఫోన్ చేశారు ఈ రోజు కొంతమంది. నాకు అదే ఎవరంటే నాకు తెలిసిన హీరోస్, నేను వర్క్ చేసిన హీరోలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేశారు. డైరెక్టర్స్ నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీ నుంచి బోలక మంది చేశారు, కానీ మరీ స్టార్ హీరోలు ఫోన్లు చేసి అదే. ఓకే, సో అందరూ మంగళవారం 2 కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. సో దీని తర్వాత మంగళవారం 2లో జైనే పెడుతున్నారా, లేకపోతే అదే టీవీ? దాని గురించి ఇప్పుడు ఏం చెప్పను, కానీ మంగళవారం 2 అనేది అది స్టోరీ వైజ్గా కానీ నాకు వస్తున్న థాట్స్ అవన్నీ మేకింగ్ వైజ్గా కానీ నెక్స్ట్ లెవెల్. మంగళవారానికి మీరు అలా అనుకున్నారంటే ఖచ్చితంగా చెప్తున్నాడు అజయ్ భక్తి, దాని మీద 10 రెట్లు ఎక్కువ అవుతుంది. అది ఒక్కటి మాత్రం చెప్తాను. ఓకే, ఇంకా దాని టైం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను. ఓకే, సో సూపర్ స్టార్ జై కృష్ణ టైటిల్ ఇచ్చేస్తారా ఫ్యాన్సీ సినిమాతో? అది నాకు తెలియదు. తాతగారి వారసత్వమే కదా సూపర్ స్టార్. అది అవును. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఉన్నారు కదా. నాకు ఆ స్టార్స్ అవన్నీ ఆ బిరుదులు అవన్నీ అంటే నాకు పెద్ద ఎక్కువ. నేనైతే జై చెప్పాను చాలా మంచి సినిమాలు చేయాలి అని. తన అంటే మంచి చెడ్డ ముందు ఎలా తెలుస్తుంది? నేను అంటాను మీ మైండ్కి తెలుస్తుందిగా. బయట నీకు ఏమనుకుంటారు ఏంటి అనేది సెకండరీ. ఫస్ట్ మీ మైండ్కి తెలుస్తుంది ఇది మంచి ఇది చెడు అనేది. మీకు మంచి అనిపించింది వెళ్ళిపోండి అని చెప్పి. సో నెక్స్ట్ గౌతమ్ కృష్ణని కూడా లాంచ్ చేసే అవకాశం వస్తే ఆర్ యు రెడీ? వస్తే చేస్తాం, 100% చేస్తాం. మళ్ళీ కింద వాడు ప్రాణం పెట్టి చేసేస్తాం. ఈ సినిమా పెట్టినట్టు ఈ సినిమా పెట్టినట్టు. సో ఈ సినిమా కన్నా ఎక్కువ పెడతారా? అలా అని ఉండదు. ఏ సినిమాకైనా ఒకటే చివరిదాకా పెట్టేస్తాను. నేను ఎంత ఇవ్వాలో ఆ సినిమాకి బెస్ట్ అంతా ఇచ్చేస్తాను. అందుకే నాకు ఏంటంటే మహాసముద్రం ఫ్లాప్ అయినా ఫస్ట్ బాధపడ్డా కానీ అంత తీసుకోలేదు. అవి నా ప్రయత్నంలో లోపం లేదు, ఎక్కడో ఐడియా ఫెయిల్ అయ్యింది. అరే అనుకుంటాము కానీ బాగా ఫీల్ అయ్యారా సినిమా డిజాస్టర్ అయినప్పుడు? అది ఫస్ట్ ఒక 3 days చాలా ఫీల్ అయ్యాను. నాకు ఏడుపు జ్వరం, చలి జ్వరం వచ్చింది. ఓకే, ఫస్ట్ అంటే ఎందుకంటే ఫస్ట్ ఫెయిల్యూర్ అది నాకు. అంటే RX-100 తర్వాత అది కూడా పెద్ద హీరోస్ ఇద్దరు కూడా ఫెయిల్యూర్ అని కూడా కాదు. నేను ఎప్పుడు ఫెయిల్ అయినందుకు ఎప్పుడు బాధపడను. నేను అంటే చాలా కనెక్ట్ అయి ఉంటాను. మీకు తెలియదు సినిమా ఎండకు వచ్చేసరికి పీపుల్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాము. చాలామందికి ఇదవుతాము, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకొని ఉంటాం. ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను ఎప్పుడు దాని గురించి కాదు, ఓన్లీ ఎమోషనల్ కనెక్షన్ దాని గురించి బాధపడతాను నేను. అంతేగాని డబ్బు పోయినా నేను బాధపడను, ఇంకోటి పోయినా నేను బాధపడను. మీకు తెలిసే మీరు నమ్ముతారా? అడ్మిట్ సూపర్ 3 సార్లు ఫోన్ చేశారు నాకు రైడ్గా 3 రోజులు. ఏం చేస్తున్నావు అజయ్, ఫీల్ అవ్వకు. ప్రొడ్యూసర్ మాట ఆయన తెలుసా, ఫీల్ అవ్వకు. బాగా డబ్బులు ఎప్పుడు అది కాదండి, డబ్బులు ఉన్నాయి లేవు అని కాదు. అందరు డైరెక్టర్కి చేయ, అప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ కదా. అవును, అందరు డైరెక్టర్లకి చేయకపోవచ్చు. శర్మ నాకు ఫోడు, సిద్ధు నాకు ఫోడు, అదితి ఫోన్లు ఏంటంటే వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు. వాళ్ళు చాలా చూసేసి ఉన్నారు కదా లైఫ్లో. నేను అప్పుడే స్టార్ట్ చేసి నాకు ఫస్ట్ ఫెయిల్యూర్ కదా, నేను ఫీల్ అవుతున్నానేమో అని అందరూ ఫోన్లు చేయడం, అది నాకు ఇంకా బాగా. అప్పటికి ఆ హీరోలకి హిట్ ఫ్లాప్స్ 2 ఉన్నాయి, చాలా ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి. సో అది ఇందాక చెప్తున్నా, ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. మీరు అందరూ బయట అనుకున్నట్టు మరి వేరే రకం ఉండమని అట్లా కాదులేండి. పెద్దవాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ డైరెక్టర్ ఎక్కువ పడిపోయింది. ఎనీ మూవీ వాళ్ళకేంటి ఇంకోటి ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఏమైపోతుంది అంటే ఎనీ మూవీ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలం డైరెక్టర్స్ మీద పడుతుంది. కానీ నాకు నాలాంటి డైరెక్టర్లకు అయితే నేను అవి పట్టించుకోను. నేను RX-100 తీసుకొచ్చా, నేను మళ్ళీ 2 కోట్ల సినిమా తీయగలను. నాకు ఆ కెపాసిటీ ఉందా, దమ్ము ఉందా, ధైర్యం కూడా ఉంది. ఓకే, నేను ప్రొడ్యూసర్ని ఆల్రెడీ మంగళవారానికి నేను ప్రొడ్యూస్ చేసుకోగలను. సో నేను ఐడియాస్ చెప్పాలనుకుంటాను ఎప్పుడు కూడా ఏంటంటే ఐడియాస్ చెప్పాలి అనుకునే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏది వస్తే అది హ్యాపీగా జర్నీలో వెళ్ళిపోతూ ఉంటారా చెప్పుకుంటూ. సో అది నాకైతే ప్రాబ్లం లేదు. నేను 20 ఏళ్ళు సినిమాలు తీస్తూనే ఉంటాను, కంగారు పడద్దు రోషన్జీ.
మనం ఇంకో 30-40 ఇంటర్వ్యూలు ఇచ్చాము. సో సో రేపే రిలీజ్ వరల్డ్ వైడ్. నిజంగా అందరూ కూడా ఆలోచిస్తుంది ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్కువగా ఆలోచిస్తుంది డైరెక్టర్ ఎలా తీసాడు అనేది ఎక్కువ ఉంది బయట. బట్ ఆ అబ్బాయిని బ్లెస్ చేయాలని అందరు రెడీగా ఉన్నారు, ఎందుకంటే కష్టపడి వచ్చాడు. అంటే నేను ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి దెబ్బలు తగిలి పాపం సపోర్ట్ డెఫినెట్గా బాబాయ్ ఉన్నప్పటికి కూడా ఇండస్ట్రీ అంటే రెడ్ కార్పెట్ ఎవరికి ఏమి వేయరు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవటమే. స్టార్ కిడ్లైనా ఎవడైనా కొత్తగా వచ్చినోడైనా ఇవాళ ఒకటే అయిపోయారు. అది ఒకటి సినిమా 2 సినిమాలకు మాత్రం ఆ మైలేజ్ ఎవరికైనా. తర్వాత నుంచి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే ఇక్కడ హీరో, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే ఇక్కడ యాక్టర్, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే నీకు ఫ్యాన్స్. సపరేట్ ఫ్యాన్ బేస్ రావాలి అంటే అలానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఉన్నారు. జెన్జీ క్లియర్గా ఉన్నారు, నాట్ ఓన్లీ జెన్జీ, అందరు క్లియర్గా ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో అందుకోసం అందరు వెయిట్ చేస్తున్నారు శ్రీనివాస్ మంగాపురం జైన్ బ్లెస్ చేయడానికి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఘట్టమనేని అభిమానులకి, సూపర్ స్టార్ అభిమానులకి, ఆ అభిమానులు కొంతమంది ఇటు కూడా టర్న్ అవుతారు కాబట్టి ఆ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాన్స్కి విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా వస్తుంది. ఎంత విపరీతంగా అంటే ఒక ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ హీరోకి, అంటే ఒక హీరోకి సో మెనీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండడం అనేది చాలా అరుదు సినిమాల్లో. ఇందులో అన్నీ ఉన్నాయి. సాంగ్స్ అదిరిపోతాయి చెప్తున్నా. ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు జయకృష్ణ ఎమోషనల్ సీన్స్, రాషా తడాని ఎమోషనల్ కంటెంట్, వీళ్ళిద్దరు పెయిర్ అయితే మీరిద్దరు ఎంజాయ్ చేస్తాను. మహేష్ గారు అదే పెట్టారు మెసేజ్. అసలు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎదిరిపోయింది అజయ్ అని, నువ్వు భలే మౌల్ చేసావు అని చెప్పి అది ఎంజాయ్ చేస్తా. వాయిస్ నోట్ పెట్టారా, నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అది పెట్టారు నాకు. ఒకసారి మెసేజ్ చూపించారు, బాగుందండి. నేను కావాలంటే మీకు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీకు చూపిస్తాను. ఓకే. ఎందుకంటే ఎప్పుడు కూడా వాట్సాప్ చాటింగ్ అనేది ఒక ఏమంటారు దాన్ని, ఎనీ హాయ్ అని పెట్టినా మనం ఎవరికైనా అది చాలా ఎఫెక్షన్తోనే ఉంటుంది కదా, అది బయట పెట్టకూడదని నా ఉద్దేశం. మీకు చూపిస్తాను నేను. మరి ఆడియన్స్కి అందరికీ అంటే కరెక్ట్ కాదు. ఫ్యాన్స్కి అయితే విపరీతంగా నచ్చుతుంది సినిమా. అండ్ ఫ్యామిలీస్ అయితే మీరు ఫ్యామిలీ తీసుకుని వెళ్ళవచ్చు, చాలా బాగుంటుంది. యూత్ కంటెంట్ ఉంది, నా ధైర్యం కూడా అదే. ఎంజాయ్ చేస్తారని ఆడియన్స్ అని అనుకుంటున్నాను. సూపర్, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీనివాస్ మంగాపురం. సో మాకు ఇష్టమైన కృష్ణ గారి మనవడిని అందరూ కూడా మాకు ఇష్టమైన కృష్ణ గారే అంటాం, టక్కున అదే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా కృష్ణ గారి సినిమాలన్నా, కృష్ణ గారి యాక్టింగ్ అన్నా, కృష్ణ గారి డ్యాన్స్ అన్నా దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ అంతే. అవును ఫ్యాన్ బేస్. కృష్ణ గారి ఫ్యాన్స్ కూడా చాలా వైలెంట్ ఫ్యాన్స్. నాకు నేను తిరిగే కదా అన్నీ, అంటే ఒక హీరోని ఇంతలా అభిమానిస్తారా అని చెప్పి కృష్ణ గారి ఫ్యాన్స్ చూస్తేనే తెలుస్తుంది. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే కృష్ణ గారికి ఎంత ముందు జాగ్రత్త లేకపోతే అండి, రమేష్ బాబు గారిని, మహేష్ బాబు గారిని చైల్డ్ ఆర్టిస్టులు ఆయన సినిమాలలో ఎన్ని యాక్ట్ చేయించారు ఆయన. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అలవాటు అవ్వాలి పిల్లలకి. సినిమా అంటే అర్థం అవ్వాలి, స్టార్డమ్ అంటే అర్థం అవ్వాలి, ఫ్యాన్స్ అంటే వాళ్ళ ప్రేమ అంటే ఏంటో అర్థం అవ్వాలి అని చెప్పేసి చిన్నప్పుడు ఆయన రుద్ది చేయించారు కదా. మరి ఇంకా ఆయన అంతా వేరే, లేకపోతే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు కూడా ఎవరో చేయలేదు ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో. ఆ చేస్తూ సూపర్ స్టార్ అవ్వడం అనేది గ్రేట్. ఆయన అసలు గ్రేట్ అంటే గ్రేట్. ఆయన నిజంగా ఉండుంటే మీ ప్రతి ఒక్క మీరు తిరిగారు కదా టూర్ అంతా, మాతో పాటు వస్తుండే, మీతో పాటు వచ్చేవాళ్ళు. సూపర్. అని కృష్ణ గారు ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఆయన మనవడుకుంటాయి. కొన్ని కోట్ల మంది ఆయన అభిమానులు ఉన్నారు మన భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కృష్ణ గారిని ప్రేమించిన వాళ్ళే. ఆ ప్రేమించిన ప్రతి గుండె కూడా జై యొక్క సక్సెస్ని కోరుకుంటుంది. అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి జైని బ్లెస్ చేయాలని, థియేటర్కి వస్తేనే ఆయనకి మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అనమాట. అందరూ కూడా థియేటర్కి వచ్చి జైని బ్లెస్ చేసి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.